కూకట్పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవైపు కాలనీ అసోసియేషన్లు, కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు పాదయాత్రలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఈ రోజు బాలానగర్ డివిజన్లోని స్థానిక కార్పొరేటర్ రవీందర్ రెడ్డితో కలిసి రాజ్ కాలనీ, వినాయక్ నగర్, ఫిరోజ్గూడ, దిల్సుఖ్ నగర్ రోడ్ షో నిర్వహించారు. భారీ సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతున్నారు. తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని, ఇప్పటి వరకు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలకు చూసి తనకు ఓటు వేయాలని కృష్ణారావు కోరారు. తనకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మాధవరం కృష్ణారావు గారికి స్వాగతం. స్వచ్ఛందంగా వచ్చి పూర్వతలతో స్వాగతం పలుకుతూ ఉంటే ఇది విజయోత్సవ ర్యాలీలాగా ఈరోజు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, మా డివిజన్లో జరిగిన అభివృద్ధికి సాక్ష్యం ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి ముందుకొచ్చి మరి ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ మేము కారు గుర్తుకు ఓటేసి నిన్ను కడుపులో పెట్టుకుంటాం, నిన్ను గెలిపించుకుంటాం అని చెప్పేసి ప్రజలు స్వచ్ఛందంగా వస్తుంటే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి అలా జరిగింది. మా డివిజన్లోనే సుమారు 25-30 కోట్లు ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే మా ఎమ్మెల్యే గారు తెచ్చారు. మరి ఇక్కడ మేము చాలా అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఏకపక్ష నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు ఓటేసి గెలిపిద్దామనే ఆలోచనకు వచ్చారు. అత్యధిక మెజార్టీ మాధవరం కృష్ణారావు గారు 1,00,000 మెజార్టీతో గెలవుతూ ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఇక్కడ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. పోరాటం జరిగింది, ఒక ఆంధ్ర పెత్తనం మీద పోరాటం జరిగింది. మళ్ళీ మా కూకట్పల్లి నియోజకవర్గం మీద ఆంధ్ర నాయకత్వాన్ని పెట్టి ఆంధ్రలో దించి ఇక్కడ మళ్ళీ రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నారు. మా యొక్క కూకట్పల్లి ప్రజలు, మా బాలనాడు ప్రజలు మొత్తం కూడా బీఆర్ఎస్కు పట్టం కట్టాలి, 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రిని చేయాలి, మా ఎమ్మెల్యే 3వసారి ఎమ్మెల్యేని చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని ఉన్నారు.